బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూసుకుంటే భద్రతా చర్యలో భాగంగా వేములవాడ పట్టణంలోని లాడ్జీలపై పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. 3 బృందాలుగా విడిపోయి ఓయూలు లాడ్జీలో విస్తృతంగా సోదాలు చేపట్టారు. రిజిస్టర్లు, ఆధార్ కార్డుల తనిఖీ చేసి సీసీ కెమెరాల పనితీరును పరిశీలించారు. లాడ్జీలకు వచ్చే వ్యక్తుల వివరాలు, గుర్తింపు పత్రాలకు చెక్ చేశారు. అనుమానాస్పద వ్యక్తుల సమాచారాన్ని వెంటనే పోలీసులకు తెలపాలని నిర్వాహకులను హెచ్చరించారు. తప్పనిసరిగా విజిటర్ రిజిస్టర్లు నిర్వహించాలని, లాడ్జీలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని లాడ్జీ యజమానులను పోలీసులకు కీలక సూచనలు చేశారు. సరైన గుర్తింపు పత్రాలు, కుటుంబ సభ్యుల వివరాలు ఉన్నవారికే గదులు కేటాయించాలని స్పష్టం చేశారు. పోలీసులు సూచించిన నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు డీఎస్పీ శ్రీనివాసులు. రన్ చేస్తున్న వాళ్ళను సెన్సిటైజ్ చేయాలి. తర్వాత వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఈ వచ్చినటువంటి భక్తులు ఎవరైతే ఇక్కడికి వస్తుంటారో, లాడ్జెస్లలో ఉంటారో, వాళ్ళ దగ్గర నుంచి సరి అయినటువంటి ఐడెంటిఫికేషన్ తీసుకుంటున్నారా లేదా, వాళ్ళు వెహికల్స్లో కానీ వచ్చినట్లయితే వెహికల్ నెంబర్ కూడా నోట్ చేసుకుంటారా లేదా, ఎంతమంది వచ్చిండ్రు, వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ రాసుకోవాలి. వాళ్ళ ఐడి ప్రూఫ్ అనేది పక్కా తీసుకోవాలి. తర్వాత సీసీ కెమెరాలు చాలా వరకు ఉన్నాయి కానీ అవి వర్కింగ్ కండిషన్లో లేవు. వాళ్ళందరినీ కూడా నేను నోట్ చేసుకోవడం జరిగింది. ఈరోజు 3 టీములుగా విభజించబడి సిరిసిల్ల జిల్లాలో వేములవాడ పట్టణ పోలీసులు, తర్వాత స్పెషల్ బ్రాంచ్కి సంబంధించినటువంటి స్టాఫ్ అందరూ కూడా డిఎస్పీ గారు, సిఈ గారు, ఇంకా మిగతా స్టాఫ్ అందరూ కూడా దగ్గర 40 మంది వరకు 3 టీములుగా విభజించబడి ఇప్పటి వరకు 30 లాడ్జెస్ చెక్ చేయడం జరిగింది. ఇంకా చెకింగ్ నడుస్తుంది. కాబట్టి ఎక్కడెక్కడైతే లాడ్జెస్లలో వీళ్ళు ఈ నామ్స్ వాళ్ళు పాటిస్తలేరో, ఈ జాగ్రత్తలు పాటిస్తలేరో వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళందరినీ పిలిపించి వాళ్ళకు కరెక్ట్గా ప్రాపర్గా రిజిస్టర్ మెయింటైన్ చేసేటట్టు చూడడం, తర్వాత సీసీ కెమెరాలు ఉండేటట్టు చూడడం, తర్వాత ఏవేవైతే ల్యాబ్సెస్ ఉన్నాయో వాళ్ళందరికీ కూడా మున్సిపల్కి మేము వాళ్ళకు లెటర్ పెట్టడం జరుగుతుంది. రన్ చేస్తున్న వాళ్ళను సెన్సిటైజ్ చేయాలి. తర్వాత వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఈ వచ్చినటువంటి భక్తులు ఎవరైతే